భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. చిన్న నడుస్తారండి నడు. అమ్మ నా ముసలోడా. ఏమోయ్ మధ్యవర్తి ఇల్లారా. అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో? ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటితోని కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరా ముసలోడా? వచ్చేసావా? వాడిని ఈడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు. యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్ గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులకు తిట్టే ఉంటా కదా. యాక్చువల్ గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్ లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్ లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు. యమద్వారం అక్కడ, యమభటులిక్కడ, పాప విచారణ అక్కడ, పాపులు ఇక్కడ. న్యాయాధినేత, ధర్మ నిర్ణేత, నరకాధిపతి యముడి స్థానము ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మా పాశమును దొంగిలించి పీఠము నుంచి కిందకు దించి చొరతనమునకు దిగజార్పించి అత్యాచారం ఆపాదించి ఆఖరికి మా కాపురమునకే చిచ్చు పెట్టాడు కదా. ఇప్పుడు చూపించదా వాడికి నా బంబోళ జంప. లెక్కింపు వాడి పాపాలు పోగొట్ట. అటులనే ప్రభు. చిత్రగుప్త, ఏమా ఆలస్యము? ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్టా ఇందులో కనిపించటం లేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయలు ఈ బుక్ లోనే రాస్తుంటాడు. ముందు నీ పేజీ తిప్పి అక్షరం ముక్క లేకుండా నొక్కి. కాదే అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేసావే. ఆడికి ఇంకేం పని ఉంది? ఓ పెద్దనా, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహువచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ వేర్ షో మీ ఐ. నో ఇంగ్లీష్? బుక్కులో నా లెక్కెక్కడా? అది అది ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కుంటున్నాడు, నువ్వేమో చేతులు పిసుక్కుంటున్నావు. మళ్ళీ నా సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా? చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి. సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలు ఒప్పుకుంటూ వచ్చి జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది. ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తెలుసండి. తేలుస్తాం స్వామి, తేలుస్తాం. నా బుక్కులో, నీ బుక్కులో లెక్కలు కూడా తెలుస్తాం నాయనా, తెలుస్తాం ప్రభు. కటకట. నారాయణ. ప్రభు, దీనికి ఒకటే మార్గం. ఏమది? వాణ్ణి తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు, నా మాట వినండి. వాడేమో వైకుంఠము పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందానా అంటున్నాడు. మన పీఠంలో జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గం ఉన్నది ప్రభు.
నెల రోజుల్లో వాడికి ఇంకో గండం ఉన్నది. దానిని మనం ఉపయోగించుకునవాలి. తెలివిగా నమ్మించి మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకములకు పంపించాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయును. అప్పుడు వారిని చంపించి ఇచ్చటకు రప్పించి నానా విధములా హింసించి మీ బంబోళ జంబ తీర్చుకొనవచ్చు. బలా చిత్రగుప్త మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవిళ్ళ కనిపిస్తున్నానా? చి యమా దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం కానీ ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమధర్మరాజు గారు. అయ్యో ప్రభు, వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయనీయడలా మనకి దారి ఏది? అందరూ రండి. ఇది మీకు రాకరాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్వాక్యం. ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయముడు, ఇటేమో కుర్రయముడు. నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలనాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవును. ప్రభు, దబాయించదినేలా కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కనుక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ, నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? 3 అంతస్తుల మేడలో ఈయన, 3 కొంపల్లో మీరా? రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండే, భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి. నరలోక పార్టీనే గెలిపించండి. ఎవడికి అమ్మా, మీ ఓటు మాకే. 2 రూపాయలకే కిలో బియ్యం. ఆశీర్వదించు తల్లి. మై హూనా. చీదు తల్లి, చీదు. ఎంతొచ్చిందో? బంబోళ జంబా, నిజము నికృష్టము. చూసితివా, చేతికి చిమిడి పుసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజలజ చేస్తున్నాడు. గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదరా. ఆగు తల్లి, ఆగు. నేనుండగా నీతో పని చేయిస్తానా? అటు చూడండి ప్రభు. పాశము చిత్రగుప్త, ఇదే సరైన అవకాశం. తమ చేతి వాటమును చూపుడు. జటా బటా. ప్రభు, నేను రాను. మీ తిప్పలు మీరే పడు. బోళ జంబా. ప్రభు, ఏమిటిది? ఇది మా అధికారము. ఆగండి, ఆగండి. అయ్యయ్యో, మాజీ అమ్మ, ఇది మీకు తప్పు కాదా? మానవ కుంక,
నీకు దక్కలేనిది మాకు దక్కిందని లబలబలాడుతున్నావేమిట్రా? ఇది నాది నాది నాదిరా. ఎవరు అడ్డుపడినా ఈ యమపాశం ఉన్నది. ప్రభు ప్రభు యమ మునిగినది. అది యమపాశము కాదు, యమభట్టి వస్త్రము తండ్రి. పాత యముడి అకృత్యాలు, స్త్రీలపై యముడి అరాచకాలు అరికట్టాలి. యమలోక స్త్రీలకు రక్షణ కల్పించాలి. అత్యాచారం కేసులో యముణ్ణి విచారించాలి. పాత యముడిపై విచారణ జరిపించాలి. నరుడెంత మాయ చేయుచున్నాడు చిత్రగుప్త. వీడి మూలమున మన బ్రతుకు రహదారి అయినది కదా. వీడి శిరోభారము తట్టుకున్న సాధ్యము కావటము లేదు. దేవి, తైలము తీసుకొచ్చి తల మర్దన చేయము. దేవి, ఇవన్నీ లోపల పెట్టము. దేవి దేవి, ఏమిటా కోపం? దేవి, ఎక్కడికి ఆకస్మిక ప్రయాణము? దూరము దూరము తాకవలదు. పెళ్ళై 2 కోట్ల సంవత్సరాలైనా కాలేదు, అప్పుడే నా మీద మీకు మోహము వచ్చినదా? అవ్వ, భటుల భార్యల మీద మీ వ్యామోహము. ఇక నేనెందుకు? వెళ్ళి వారితో ఊరేగండి. ఇది నరుడి మోసపూరిత చర్య దేవి. చాలించండి. తమరింత బంబోళ జంబని నేను కలలో కూడా అనుకోలేదు. దేవి దేవి దేవి, కటకట ఏమిటి కట్లు? ప్రభు, అపార్థం ఎంతకాలం ఉండును? రాణిగారి తిరిగి వచ్చేదురు, కానీ ఈ లోపు మన సింహాసనం చేజారిపోయేలా ఉన్నది. ఏమైనది? ముందస్తు ఫలితాల సేకరణ ప్రకారము ఆ నరుడు ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఒక్క గుళిక భూలోకమున సినీతారలచే ప్రచారం చేయించెదరు. అటులనే మనము కూడా రంభా ఉర్వశి మేనకలను రప్పించి జనమును ఆకట్టుకొనవలే. అప్సరసల, ఇప్పటికే కొంపకూలి కూర్చుంటివి కదా, మరో భారమా? తప్పదు ప్రభు, వేరొక మార్గం లేదు. వారొచ్చి కొంగు రెపరెపలాడించిన ఓట్లు టపటపారాలను. అటులనే కాని బాబాయ్, నువ్వా? వరసలొద్దు, ఇద్దరం చెరువైపు సర్దేసుకుందాం. ఏంటిది ఏంటిది? బాబు, మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. సీక్రెట్ చెప్తానని సెంటర్లోకి తీసుకొచ్చావేంటే? నాకు దిక్కబోయా, నువ్వు లేకపోతే నేను బతకనబ్బోయా. అబ్బయో, ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీ తాగుతానబ్బయో, హాయిలో దూకుతానబ్బయా. ఈ పెళ్ళి ఆపయ్యా. నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఒరే బిళ్ళ, నువ్వు ఇటు రారా. నేనా? నిన్నరా పొట్టడా? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేనా? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నువ్వు అసలు దాని తండ్రివేనా? నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కానీ తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది.
కాపాడండి. ఏం పర్లేదు, అలవాటు అయిపోద్ది మా కాలా. అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇన్ని కూడా తీసుకురండి. మధ్యాహ్నం గంట అంటాడేంటి? అదే ఏం లేదు, రోజు మధ్యాహ్నం అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి, మనం మన లోకమునకు పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు, ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు, అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, చెప్పాడు. ఎంత బాగుంటుందో. ప్రభు, వాడు మనల్ని గుర్తించిన ఎడలా మొదటికే మోసం వచ్చును. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలు వేయించున్నది ప్రభు. ప్రభు, ఏమా లావణ్యము, ఏమా సౌందర్యము. దీనికి కొంచెము హొయ్యలు, కొంచెము వయ్యారము మేళవించిన మరింత బాగుంటుందని నా అభిప్రాయం. అదెటులు? నా అనుభవం రంగరించి చూపెదను, తిలకింపుడు. అటులా బడా అటులనే కానిచ్చద. ప్రభు, తమరి గదాదండము గుర్తుకొచ్చి సంశయించుచుంటిని గాని లేనిచో నా తలను మీ ఒడిలో పెట్టుకుని. ప్రభు ప్రభు గొంతు సవరించుకుని గొంతు బంబోల జంబా. దయచేయండి. నానా, ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వానిని నా మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్లిచ్చడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో, యాడున్నావు అబ్బయా? యక్షకళ ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయో రా అబ్బయా. రా అబ్బయ్యా, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చేయి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది, నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవకే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది, జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది? పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు, పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు. నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు.
వెనకలాగుంది బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకో. అయ్యయ్యో, రండి రండి, నీకే సపరేట్ గా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అది అబ్బయ్యో, ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లి సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఓరి 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 ఓరి, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాల, అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతు. ఏంది మ్యా? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్ద ఇంటి అల్లుడు కదా, నా ఎలా గీయాలా అనబాక, అస్సీయం ఉంటది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అప్పా కూతుళ్ళు ఇద్దరు కట్టంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సెల్లే అంతనా? ఏంటది? చెప్పు చెప్పు. బాబా, నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్లాట్లు ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా, ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని, అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకు ఉండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా. ఇటు వెళ్ళండి. మానవ కుక్క, కొబ్బరి టెంక, మురికి డొంక, పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీదేమీ సముద్వితివే. ఇప్పుడేమైనదిరా? దిక్కులేని అక్కుపక్షిలా బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు. మాతో పోటీయా? నీ వెనక జై జై అని చిడతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటిమి. చూసితివా? ఇక గెలుపు ఏకపక్షమే. మా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావలే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. దంభోళ జంబ, ఎవడో తదాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతలు దిగి రావలే. తథాస్తు. ఈ మా తేజస్సు, ఈ మా టీవీ, ఈ మా రాజసం. వారిని చూస్తుంటే సోదర భావంతో మా మనసు ఉప్పొంగిపోతుంది. బహుశా అన్నాన్న పదం వారిని చూసి పుట్టిందేమో నారదా. ఏం మనబడా, తాతా ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలి 10 సంవత్సరాలైందా? ఎన్డీటీవీలో ప్రఖ్యాతాంధ్రుడు ఎవరని అడిగితే 73% మంది మీకే కుద్దారు తాత ఓటు. అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి? ఏం చెప్పంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగోలేదు. పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ, చూపించరా నీ తడాక. థ్యాంక్స్ తాత, ఇక చూసుకో ఎగరేస్తా నరకాన్ని. యమహో యమ, ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య. దీనికంతటికీ కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మధ్యము సేవించి శృతి మెచ్చి. ప్రభు, మీరు ఉంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడు అక్కడ సింహాసనం మనకు మేకులు దించుడు. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా?
అది వశమనుకుంటివా నీ తల కేశమనుకుంటివా సమర్థించుకోవడమాని కర్తవ్యం ఆలోచింపమా. దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోద్ధరణే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా మతి భ్రమించినదా? తప్పదు ప్రభు. దొంగతనము చేయడం దేవతలకు అలంకారం కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనతో ఈ విషయం దేవలోకంలోకి. సరే 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 సరే, నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా, నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుట్టుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనము ఏమార్చవలే. ఓహో, బొబ్బోళ్ళు జంబో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పొరుండుటయ్యా మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండములు. తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. ప్రభు, తమరు వెళ్ళినది రాణివాసమున కాదు. పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నేను దొంగటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులెవ్వరూ లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి దొంగని. పంగోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి. ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంగా మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఏంటి? ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకురు. అటులనే. పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడ కత్తి. బాబు, నువ్వు ఇట్టా పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మానవపు గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరన్నట్టే కానిద్దాం.
నేను ఒక్కడే కొడతాను తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం, ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా? తెలీదు. నేను అమ్మన్నా అదే తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని పనుల ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. ఏట పెద్దప్పం చిన్న బ్యాలెన్స్ చెట్టేవేంటి? బాబు ఇది తాళిబొట్టు బాబు. తాళిబొట్ట ఇది కరెక్ట్. అయ్యో అయ్యో పాపం పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలక్కులో ఎముడు ఊరుకోడు. మూసై యముడంటే ఆడి మొగుడొచ్చినా మనం ఏం కేర్ చేయం. ఎరోయ్ యముడు రే రాబే, ఇదేదో పెద్ద నీళ్ళగెత్తుంది. పడుకొస్తావా? రా చూసుకుందాం. అబ్బా 2 కాళ్ళ కింద మంట పెట్టేస్తా, పగిలిపోద్ది. గోకెత్తాడన్నా రాడంటే మన దెబ్బకు మోల్తాడు తగ్గి మోకాల మీద పడి ఉంటుంది యముడికి. ఏమిటా పారవస్యం? అవి అన్నమయ్య కీర్తనలు కావు. శివ శివ అమ్మాలి బూతులండి. తెలుసు చిత్రగుప్త, వాడు చేయునది దైవ దూషణ, పాతకములలోకి మహాపాతకం. వాడిని శిక్షించుటకు అది చాలు. మా ప్రతీకారేచ్ఛ నెరవేరు సమయం ఆసన్నమైనది. లెక్కింపు వాడి పాపాల చిట్టా. మరలా ఏమైనది చిత్రగుప్త? అదేమి చిత్రమా ప్రభు, వాడి పాపములు ఒక్కటైనూ నమోదు కాలేదు. ఏమది? మహిమ మంత్రమా లేక మానవుని బొంబోళ జంప? ఏమో స్వామి, అది తమ దివ్య దృష్టికే తెలియవలేదు. ఏమైనది ప్రభు? భూలోకమున ప్రేమ అనే బొంబోళ జంబ ఒకటి ఏడ్చినది కదా, అదే వాడి రక్షా కవచంగా మారి పాపమును హరించుచున్నది. అయ్యో, వాడికి 10 దినములలో యమగండమున్నది ప్రభు. అది దాటినచో 100 ఏళ్ల వరకు వాడికి చావు అసాధ్యము. సాధ్యముగా వించెదా. అనుమానాగ్నిని రగిలించి వారి ప్రేమను భగ్నముగా వించెదా. రక్షా కవచమును ఛిద్రము చేసి ఆ నరాధముణ్ణి నరకానికి ఇచ్చుకుని వచ్చేదా. అందుకు స్వయముగా నేనే భూలోకమునకు ప్రేగద.